చెప్పండి డేవిడ్ గారు, నన్ను ఎందుకు రమ్మన్నారు? ఇదంతా 2 నెలల క్రితం మొదలైంది. ఈ ఊరు బయట ఉన్న ఇంట్లోకి నేను నా కొడుకు మైక్ చేరాను. నేను చేరిన మొదటి నెల వరకు అంతా చాలా బాగానే గడిచింది. కానీ ఆ తర్వాతే ఆ ఇంట్లో ఏవో వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. మైక్ పని కోసం టౌన్కి వెళ్ళినప్పుడల్లా ఇంట్లో నేను ఒంటరిగానే ఉండేవాడిని. ఒకరోజు హాల్లో కుర్చేసుకొని కూర్చున్నప్పుడు ఏదో చల్లటి గాలి నన్ను తాకినట్లు అనిపించింది. పక్క రూమ్లో ఎవరో ఇద్దరు మాట్లాడుకున్నట్టు శబ్దాలు వచ్చాయి. నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఆ శబ్దాలు వినిపించడం ఆగిపోయాయి. అదే రోజు అర్ధరాత్రి ఉన్నట్టుండి సడన్గా దాహం వేసి మెలుకొచ్చింది. బెడ్రూమ్లో ఉన్న నాకు హాల్లో నుంచి ఎవరో ముసలావిడ ఏడుస్తున్నట్టు శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. నేను వెంటనే మైకిల్ లేపి విషయం చెప్తే ఇదంతా నీ బ్రహ్మాన్ని సర్ది చెప్పి పడుకోబెట్టాడు. మరుసటి రోజు కూడా అలాగే ఎవరో కొస్సటి కత్తితో గోడను గీకుతున్నట్టు నాకు వినపడింది. భయంతో ఎవరు అని అరిచాను. ఆ మాటతో శబ్దం వినిపించడం ఆగిపోయింది. అప్పుడే నేను చూశాను ఒక నీడ నా బెడ్రూమ్లోకి రావడం. ఆ క్షణంలో నా గుండె చప్పుడు నాకే వినపడింది. నా మొహమంతా చెమటలతో నిండిపోయింది. ఆ నీడ మెల్లిగా నా వైపు రావడం మొదలైంది. నాలో క్షణానికి భయం 100 రెట్లు పెరిగిపోయింది. ఆ నీడ నాకు కొంచెం దగ్గరకు రాగానే ఇక ముందుకు రావడం ఆగిపోయింది. ఆ క్షణంలో ఒక్కసారిగా కిచెన్లో నుంచి ఏదో దానంతగదే పడి